నమస్తే. విధుడు స్వాగతం, లక్ష్యం సమాజితం. నోముల సిద్ధుగౌడ్ చేతుల పురుడు పోసుకున్న గౌడకంఠం పత్రిక 5 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న రాత్రి రవీంద్ర భారతిలో 6 గంటలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మరి ఈ సభలో ఎక్స్ఎంపీ బుర్ర నర్సయ్య గౌడ్ గారు మాట్లాడుతూ, ఈరోజు సిద్ధుగౌడ్ యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గౌడకంఠం మాసపత్రిక 5వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ఈ యొక్క అక్షర అనేక సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల అభివృద్ధికి ఒక ఆయుధంలాగా ఉంటుంది. ఖచ్చితంగా ఎంతో ప్రయాసాలకు పడుతున్నా కూడా నిర్విరామంగా గత 5 సంవత్సరాలుగా సిద్ధిగౌడ్ గారు గౌడకంఠాన్ని తీసుకొస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మున్ముందు సమాజంలో వచ్చే నూతన అవకాశాలు అన్ని వర్గాలకు సంబంధించిన అంశాలని పొందుపరుస్తూ ఈ పత్రికను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని వారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తారు. సిద్ధిగౌడ్ మానస పత్రిక గౌడకంఠం 5వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి సర్వాయి పాపాన ప్రతిరూపం స్వామిగౌడ్ గారికి, ఎమ్మెల్సీ విజయగౌడ్ గారికి, లక్ష్మణరావు గారికి, బీసీ గొంతుక ఉచ్ఛ్వాస నిశ్వాస జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా రవి గారికి, చక్రధర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, వేదిక కింద ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులకు, మా సోదరిమణులకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ సిద్ధికు ప్రత్యేకంగా ఆత్మీయ అభినందనలు తెలియజేస్తున్నాం. చెట్టెక్కుడు ఎంత కష్టమో కానీ ఈ పత్రిక తీసుడు అంతకంటే కష్టం, చాలా కష్టం. ఇందాక జాజుల శ్రీనివాస్ చెప్పినట్లు చూడటానికి చాలా కలర్ పేజీలు ఉంటాయి. దానికి వెనుకల ఉన్నటువంటి కష్టం, చెమట, శ్రమ, మానసిక శారీరక ఇబ్బందులు, ఎన్ని గడపలు దొక్కిండో ఈ యొక్క పత్రికల్ని 5 సంవత్సరాలు నడిపేయటానికి ఆ కష్టం పడ్డోళ్ళకే తెలుసు. అయినా 5 సంవత్సరాలు నిరంతరంగా, అంటే ఎలాంటి ప్రభుత్వ ఆదరణ లేకున్నా కూడా జీరో సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఉన్నప్పటికీ లేకున్నా నడిపించడం అనేది చాలా గ్రేట్. ఖచ్చితంగా ముందు మా సహకారం, అందరి సహకారం ఉంటుంది. దీన్ని నా సూచన ఏంటంటే, ఇదివరకు చెప్పినట్లు అది కేవలం గౌడకంఠం అయినా కూడా మనం అందరూ గొంతుకులకు దళిత బహుజన మైనార్టీ వర్గాల గొంతులు వచ్చేబట్టి వారి యొక్క సమస్యలకు పరిష్కారాలకు దాన్ని ఇంకా కొద్దిగా వినూత్నంగా కూడా తీసుకురావాలని, కేవలం బూర నర్సయ్య గౌడు, స్వామి గౌడు, శ్రీనివాస్ గౌడు వీళ్ళ బొమ్మలు, వీళ్ళ చరిత్రలు కాకుండా ఈరోజు జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యలు, ఆర్థికంగా ఎదగటానికి అవసరమైనటువంటి అవకాశాలు, దానికి సంబంధించినటువంటి వివిధ, నాట్ ఓన్లీ మన బొమ్మలు కాదు, దానికి సాంకేతికంగా నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క రచనలు, దానికి సంబంధించింది. ఎందుకంటే ఇది అల్టిమేట్లీ ఒక పత్రిక, పేరు గౌడకంఠం ఉండొచ్చు కానీ కేవలం గౌడుల కంఠం కాదు, ఇది బహుజనుల కంఠం. ఆర్థికంగా ఎదగటానికి ఇది ఒక ఆయుధం కావాలని వారికి నా సూచన తెలుస్తుంది. అయితే ముగించే ముందు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇక్కడ అందరూ మా సోదరుమంటే ఉన్నారు కాబట్టి, నేను 25 సంవత్సరాల డాక్టర్ లైఫ్, 5 సంవత్సరాల ఉద్యమ లైఫ్, 5 సంవత్సరాల రాజకీయ లైఫ్, ఇవన్నీ చూసిన తర్వాత ఒకటి మాత్రం క్లారిటీ వచ్చింది: ధనం మూలం ఇదం జగత్. ఏ ఇజమైనా, కమ్యూనిజం అయినా, క్యాపిటలిజం అయినా, సోషలిజం అయినా, ఫ్యాసిజం అయినా, ఏ ఇజమైనా కూడా అంతిమంగా ధనం మూలం ఇదం జగత్, ధనహీన బానిస సమాన, ధనార్జిత సమస్య సంపత్తి. ఇది బాటం లైన్. నాకు బుద్ధుడికి పేదోదమే
ఇదే ఒకవేళ క్యాపిటల్ ఉండి ఉంటే, ధనం ఉండి ఉంటే ఈరోజు సిద్ధు గౌడ్ మేబీ సాక్షి పత్రికలో పనిచేసే వ్యక్తి కాదు, సాక్షి పత్రిక లాంటి పత్రికనే నడిపించే కెపాసిటీ ఉన్నప్పుడు. మాకు ఉన్న సమస్యల్లో పెట్రోల్ మేధస్సు ఉంది కానీ పెట్రోల్ లేదు, పెట్రోల్ రాదు కూడా. 100% మనది ధనికంగా ధనవంతులుగా తీర్చే ఏ పథకాలు ఏ ప్రభుత్వం చేయదు. అందులో నాకైతే క్లారిటీ 100% ఉంది. దట్ ఈస్ ద క్లారిటీ. అయితే ఈ మధ్య ఒక చిన్న అంశం చెప్పి ముగిస్తా. తమిళనాడులో నేను చదవటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గౌడ్స్ ఎట్లా డెవలప్ అయ్యారు. ఈరోజు తమిళనాడులో ఉన్నటువంటి గౌడ్స్ నడార్స్ అంటారు. అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్లో ఈరోజు వాళ్ళు ఒక రిచెస్ట్ కమ్యూనిటీ. అవునా, అత్యంత ధనికుల్లో ఒకళ్ళు నడార్స్. శివనడార్ అని దాదాపు ఆయన 60-70 వేల కోట్లకు అధిపతి. మొన్న చనిపోయినటువంటి శ్రవణన్ భవన్ ఓనర్ రాజగోపాల్ అంటారు, తను 5,000 కోట్ల అధిపతి. అట్లా మీరు తమిళనాడులో తీసుకుంటే నడార్ కాలేజెస్, నడార్ యూనివర్సిటీసు, నడారు సంబంధించింది. నేను అనుకున్నాను వీళ్ళు బాగా మొదటి నుంచే ధనవంతులు ఏమనుకున్నాను, కానీ వాళ్ళ చరిత్ర రైజ్ ఆఫ్ ద నడార్స్ ఆఫ్ ద తమిళనాడు అని ఒక పుస్తకం చదివాను. అందులో ఏముందంటే ఒక 100 సంవత్సరాల క్రితం నడార్స్ ఎస్సీల కంటే చాలా హీనమైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకు ఆలయాల్లో కూడా ప్రవేశాలు లేదు. నడార్లు ఇతర బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో మహిళలు జాకెట్లు వేసుకున్నా కూడా ఆంక్షలు ఉండేది. అంటే అంత హీనంగా చూశారు. కానీ వాళ్ళు చేసింది ఏంటంటే ప్రతి గ్రామంలో వాళ్ళు ఒకటే నిర్ణయం తీసుకున్నారు. సర్వాయి పాప అన్నట్లు తాటి చేతి ఎక్కితే ఏమొస్తుందమ్మా, ముంత కళ్ళు తప్పితే కొడితే గోల్కొండ కొట్టాలి, రాజై పాలించాలని ఆయన చెప్పినట్లు అనుకున్నాడు ఆయన. వాళ్ళు కులవృత్తి ద్వారా మనం ఎదగలేము, 2 మనం డబ్బులు సంపాయాలి, 2 విద్యాపరంగా ముందుకు పోవాలి, అదొక్కటే మనకు మోక్షం అని వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళు ఏం చేశారంటే ప్రతి కుల సంఘం పెటాయిస్ అంటారు అక్కడ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి గౌడ్ అంటోడు 10 పైసలు, ఆ టైంలో 5 పైసలు ఆ కుల సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పెటాయిస్లో మహిమ అంటారు. మహిమ అంటే గ్లోరీ, అంటే గర్వం, కంట్రిబ్యూట్ చేయాలి. ఖచ్చితంగా సంవత్సరానికో ఏదో కొద్ది అమౌంట్, ఆ కొద్ది అమౌంట్తో ఈరోజు మనకు 25 లక్షల మంది గౌడ్స్ ఉన్నారు. మనిషికి 100 రూపాయలు అంటే పెద్ద కష్టం కాదు. 100 రూపాయలు వేసుకుంటే 2.5 కోట్లు అవుతాయి. 1 రూపాయి వేసుకుంటే 25 లక్షలు అవుతాయి. అట్లా వేసుకున్నారు. ఆ ఒక్కొక్క పైసా ఏదైతే ఉందో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నడార్స్ అంటే గౌడ్స్ కలెక్ట్ చేసినాయి. ఇచ్చేవాడికి 1 పైసే, అది అసలు డబ్బులే కాదు. కానీ రాష్ట్రం మొత్తం కలెక్ట్ అయ్యే వరకు అది చాలా పెద్ద ధనం అయిపోయింది. క్షేత్రీయ విద్యాలయాన్ని మొదలుపెట్టారు. వాళ్ళు కులవృత్తిని వదిలిపెట్టి చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు. చిన్న అంటే కిరాణా దుకాణము, ట్రాన్స్పోర్ట్ బిజినెస్, చిన్న లారీలు, చిన్న ట్రక్కులు, ఇట్లాంటి పెద్ద ఏం కాదు. కంపల్సరీ ఎడ్యుకేషన్ చెప్పారు. వాళ్ళు సొంతంగా స్కూల్స్ పెట్టుకోరు. కాలేజెస్, నడార్ స్కూల్స్ పెడుతున్నారు. అట్లా అంచెలంచెలుగా ఎదిగి వాళ్ళది ఎంత దీన పరిస్థితిలో ఉందంటే వాళ్ళది ఎస్సీ కమ్యూనిటీలో జాయిన్ చేస్తామని అప్పుడు రికమెండ్ చేస్తే వాళ్ళు ఒప్పుకోరు. అంటే అది సోషల్ స్టాటస్, సెల్ఫ్ రెస్పెక్ట్ కింద తీసుకొని మేము ఉన్నాం, మాకు ఎస్సీ స్టాటస్ వద్దు అని తిరస్కరించి ఆ చిన్న అమౌంట్తో ఈరోజు తమిళనాడులో ధనికమైనటువంటి ఒక కమ్యూనిటీగా ఈరోజు అవతరించాం. అంటే ఎప్పుడైతే మనం అందరి కొరకు ఒక్కళ్ళ కొరకు అందరం అనే ఒక సింపుల్ ఫార్ములాతో ముందుకెళ్తామో 100% we will become very rich and powerful community. అగైన్ చెప్తున్నా,
వేమనలో సుమది పద్యం ఉంది, నాకు గుర్తు రావట్లేదు. గుణమున్నోడైనా కులమున్నోడైనా ఎవడైనా కూడా ధనమున్నోడి దగ్గర బానిసది. పసిడి కలుగుడు వాడి బానిస కొడుకులు. ఆ పద్యం మీద కంప్లీట్ నాకు చెప్పాడు తర్వాత. నా రిక్వెస్ట్ ఏంటంటే మనం ఉన్న నాయకులు కానీ, వివిధ సంఘాల నాయకులు కానీ, ఉద్యోగ సంఘాల నాయకులు కానీ మనం ఒక యాక్షన్ ప్లాన్ చేసుకోవాలి. నాకు ఒక నమ్మకం ఉంది, మన వాళ్ళక ఫైర్ ఉంది, ఇన్స్లో బర్నింగ్ డిజైర్ ఉంది, మనకు ఒక పైకి రావాలని తపన ఉంది, 100% ఉంది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, 25 లక్షల మంది, మనిషికి ₹1 ఇస్తే 25 లక్షలు, మనిషికి ₹10 ఇస్తే 2.5 crores, మనిషికి ₹100 ఇస్తే 25 కోట్లు. రామాయణం ఎట్లయితే అయోధ్యలో వాళ్ళు రాళ్ళు వేసిండ్రు, ₹100 25 కోట్ల రూపాయలతో ఒక ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా ఒక ఐకానిక్ బిల్డింగ్ హైదరాబాద్లో గౌడ భవన్ నిర్మిస్తే అది మన ఐక్యతకు, మన అభివృద్ధికి 100% దారి తీస్తుంది. నేను అనుకుంటా ₹100 ఎవరికి కొలాప్స్ అయ్యలేదు, ఎవరి జీవితాలు మారేది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం దీని ఒకటే నమ్ముతాను, సోషల్ క్యాపిటల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇండివిజువల్ క్యాపిటల్. బూర నర్సయ్య గౌడు రండి, రండి పైకి రండి, రండి నారాయణ గారు ప్లీజ్ కమ్. ఇండివిజువల్ ఎతకడం కాదు, ఈరోజు మనం బ్రాండ్